హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ నేను పాలు విరిగితే కవ్వ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ విత్ ఇన్ 5 minutes మనకి పిల్లలకి ఈ కవ్వ చేసి పెట్టచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా స్వీట్ తొందరగా తినాలి అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. మనము పాలని వడగట్టేసుకోవాలి. విరిగిన పాలు ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా వడగట్టేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట. ప్యాన్ వన్స్ హీట్ అయ్యాక గీ వేసేసుకోండి. గీ కరిగిన తర్వాత మనము పక్కన విరిగిన పాలని వడగట్టి పెట్టాం కదా, ఆ మిశ్రమాన్ని మనము ఈ దాంట్లో వేసేసుకోవాలి. ఈ పెనంలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మనము వడగట్టిన మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ప్యాన్లో వేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది బాగా కలపాలి, లేదంటే అడుగంటిపోతుందండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో అలా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఆ టెక్స్చర్ అనేది దగ్గర పడిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి ఆవిరైపోయి మనకి కవ్వ రూపంలో అది వస్తుంది. అంతవరకు మనము కలుపుతూ ఉండాలన్నమాట. చాలా బాగుంటది. చాలా టేస్టీగా ఉంటది. చాలా నచ్చుతుందండి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. విరిగిన పాలుంటే చూసారా, మనకి టెక్స్చర్ అనేది కవ్వ ఫామ్‌లో వచ్చేసింది కదా! వాటర్ అంతా పైకి తేలుతూ ఉన్నాయి. తర్వాత మనకి టేస్ట్ తగినట్టు బెల్లం వేసుకోండి. ఒక్కొక్కరు స్వీట్‌నెస్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా! వాళ్ళ టేస్ట్ తగినట్టు ఒకవేళ బెల్లం బదులు షుగర్ అయినా వేసుకోవచ్చు. మనకి ఏం కాదు. టేస్ట్ అనేది బాగానే ఉంటది. ఇలా మనకి కవ్వ ఫామ్‌లో వచ్చేసింది చూడండి. ఇలా మనకి టేస్టీ కవ్వ తయారైంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.